అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 29 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచి మనసు ఒక దేవాలయం లాంటిది. అందులో ప్రేమ ఎప్పుడు వెలుగుతుంది. దయతో జీవించిన జీవితం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మే 29, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయము 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 41 నిమిషంకు, చంద్రోదయము 5 గంటల 11 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 32 నిమిషములకు. ఈరోజు తిథి త్రయోదశి. మే 28 ఉదయం 7 గంటల 57 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి మే 29 ఉదయం 9 గంటల 50 నిమిషముల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి. మే 28 ఉదయం 8 గంటల 8 నిమిషముల నుంచి మే 29 ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. ఈరోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం పరిగా మే 29 రాత్రి 3 గంటల 54 నిమిషముల నుంచి మే 30 ఉదయం 4 గంటల 35 నిమిషముల వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల. మే 29 ఉదయం 9 గంటల 51 నిమిషం వరకు. తదుపరి గరిజ. మే 29 రాత్రి 10 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 4 గంటల 51 నిమిషము నుంచి సాయంత్రం 6 గంటల 38 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 12 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 7 గంటల 22 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 59 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 3 గంటల 32 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 19 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సాందీపని అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రాముడి గురువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున చెప్పుకోదగ్గ పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున కూడా అన్నప్రాసనకు, శ్రీమంతానికి, చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 29 ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 29 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.